పాదయాత్రలో అడ్డం ఉండి టీఆర్ఎస్ గుండాలు కావాలని కేసీఆర్ మన బంగారు తెలంగాణ కాదు బాదుకునే తెలంగాణ అటువంటి తయారు చేసిండు. బంగారు తెలంగాణ చెప్పుడే కానీ మొత్తం నీతిమాలను పని చేసుకుంటూ మొత్తం గుండాల రాజ్యం తయారు చేసి టీఆర్ఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్ లీడర్లు గుండాయిజం చేసుకుంటా కావాలని మా బీజేపీ ర్యాలీని అడ్డుకుని బీజేపీ మన బండి సంజయ్ అన్న పాదయాత్రను అడ్డుకోవాలని ఏదో ప్రయత్నించారు. అదేవిధంగా కావాలని ఎక్కడైనా అక్కడ వీళ్ళు పర్సంటేజ్లో పోయి వాళ్ళని ఇబ్బంది చేసి వాళ్ళని చనిపోయేదాకా కూడా తీసుకొచ్చి చనిపోతాం. కాబట్టి ఇది మంచి చర్య కాదు. కేసీఆర్ పాలనలో ఇంత అధ్వానం అంటే అసలు బంగారం మన తెలంగాణ తెచ్చుకొని ఇంత అన్యాయంగానికి అనే ఆలోచన వచ్చింది ప్రజల్లో. ఇంకా కూడా బుద్ధి రాకపోతే బాగుండదని. రౌడీల రాజ్యం నడుస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వాల కంటే ఇప్పుడు మనం సాధించుకున్న తెలంగాణలో అభివృద్ధి తెలంగాణ దిశగా ప్రయాణిస్తుంది అనుకుంటే ఈరోజు అవినీతి దౌర్జన్యం చేసుకుంటూ పరిపాలన చేసే ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం చేయడం జరుగుతుంది. అటువంటి అవినీతి కానీ దౌర్జన్యం కానీ వారి తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం పాదయాత్ర చేస్తున్నటువంటి బండి సంజయ్ గారి యాత్రపై దాడి చేయడం ఇది హేమమైన చర్య. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలో మళ్ళీ పాల్పడితే బీజేపీ నాయకులు కార్యకర్తలందరూ మళ్ళీ తిరగబడి ఊళ్ళల్లోకి రాకుండా టీఆర్ఎస్ నాయకులను మేము అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా సోషల్ మీడియాలో పెట్టినటువంటి నిజమైన పోస్టులను చూసి కూడా ఈరోజు రౌడీ షీటర్లుగా కేసులు పెట్టి వారు ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి మంత్రులను కానీ నాయకులను కానీ తగిన శిక్ష విధించాలని మేము ప్రత్యేక తెలంగాణ కోసం యావత్ తెలంగాణ యువత కానీ కార్మికులు నాయకులు కర్షకులు అందరూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ పాలన రాష్ట్ర అభివృద్ధి దిశగా ఉండగా మోడీ రాజ్యాంగం మారుతున్నాయి. నిన్న తల్లి కొడుకులు మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని తల్లి కొడుకులు స్థానిక మున్సిపల్ చైర్మన్ కానీ స్థానిక సిఐ గారి చర్యలకు నిరసనగా వారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అలాగే ఖమ్మం జిల్లాలో సాయి గణేష్ అనే యువమోర్చా కార్యకర్త స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి బెదిరింపులకు పోలీసులు తలకి 16 కేసులు పెట్టి రౌడీ షీటర్ ఓపెన్ చేయడం జరిగింది. దీనికి అతను పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వినాంక మండలంలో దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా, మీరు మా జోలికి వస్తే మీరు ఊళ్ళల్లో కూడా తిరిగేయమని దీని ద్వారా నేను హెచ్చరిస్తున్నాను.